అధికారులు, సిబ్బంది, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు మీ అందరి మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కు ఈ ఏరియాలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఈరోజు చాలా శుభదినం. ఎంటైర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒకేసారి దాదాపుగా 80 సీసీటీవీ కెమెరాలు కమ్యూనిటీ సపోర్ట్తో, దాతల యొక్క దాతృత్వ గుణంతో, వారి యొక్క విరాళాలతో ఈరోజు ఈ 80 సీసీటీవీ కెమెరాలు ఈ ఏరియాలో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిర్భయంగా సుఖ సంతోషాలతో చిరకాలం ఉండడానికి ఇది ఎల్లప్పుడూ ఒక ప్రాతిపదికగా ఉంటుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడే వక్తలు ఒకరు చెప్పారు, లండన్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ ఒక సేఫ్ సిటీ అని. గతంలో ఇలాగే లండన్లో ఒకసారి బాంబ్ బ్లాస్ట్లు అయినప్పుడు లండన్ పోలీసు, లండన్ మేయరు, వారి మున్సిపల్ అధికారులు అందరూ కూడా కలిసి ప్రజల్ని ఉత్తేజపరిచి అక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్లో, ముఖ్యంగా ప్రతి బిల్డింగ్కి చుట్టూ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈరోజు మొత్తం ప్రపంచంలోనే లండన్ సిటీలో ఎక్కువగా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చెప్పక తప్పదన్నట్టు. అదేవిధంగా ఆ కెమెరాలు పెట్టిన తర్వాత లండన్ మొత్తం ప్రపంచంలోనే ఒక సేఫ్ సిటీగా మారిపోయింది. అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో వరల్డ్ ఓవరు ఈరోజు సేఫ్ సిటీ ఏది అని చెప్పేసి మెజర్ చేసినప్పుడు మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి లండన్ నంబర్ 1గా నిలబడుతుంది. అంటే అక్కడ దానికి ముఖ్యమైనటువంటి కారణం అక్కడ వచ్చినటువంటి 2 లక్షల సీసీటీవీ కెమెరాలు ప్రజల భాగస్వామ్యంతో ప్రతి బిల్డింగ్ చుట్టూ, ప్రతి స్ట్రీటు కవర్ చేస్తూ ఈ కెమెరాలు పెట్టడం జరిగింది. అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండి ప్రజలు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మనతో పాటుగా తీసుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఈ కమ్యూనిటీ సీసీటీవీ ఏదైతే ఈరోజు మనం పెట్టామో 80 కెమెరాలు, ఇదేదో పోలీస్ వారు చూసుకోవడానికి కాదు. ప్రతి కాలనీలో కూడా ఎవరికి వారు చూసుకోవడానికి అక్కడ మానిటరింగ్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. అక్కడే ప్రజలే వాచ్ చేసుకునే విధంగా వాళ్ళ కాలనీలో ఏం జరుగుతుంది, వాళ్ళకు కూడా ఒక మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చి, ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చి వాళ్ళ కాలనీకి ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఏం జరిగింది, ఏదైనా విషయం జరిగితే దాంట్లో వాస్తవం ఏంటి అని చెప్పేసి ఈరోజు ప్రతి కాలనీ వాసులకి ఆ ఎంపవర్మెంట్ అనేది, వాళ్ళకి సాధికారత అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనము మన కాలనీస్లో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఒక మంచి శాంతి భద్రతలు ఉన్నటువంటి సమాజంగా, నేరరహిత సమాజంలో ఎవరైనా ఏదైనా వాళ్ళకు నచ్చినటువంటి విధంగా వాళ్ళు పనులు చేసుకునే విధంగా చట్టానికి బద్దులై చట్ట పరిధిలో ఈ సమాజం నడచడానికి సమాజం చేపట్టినటువంటి ఒక వ్యవస్థ ఇది కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థ. ఈ క్రెడిట్ అంతా కూడా ప్రజలకే పోతుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దశ నిర్దేశం చేయడం జరిగింది. హైదరాబాద్లో 1 లక్ష సీసీటీవీ కెమెరాలు పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం చేయడం జరిగింది. ఆ 1 లక్ష కెమెరాలు సాధనలోనే భాగంగా ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి ప్రజల్ని కార్యోద్యుక్తులు చేసి ఈ కార్యాచరణలో వాళ్ళని భాగస్వాములు చేసి ఈ సీసీటీవీ కెమెరాలు ప్రతి కాలనీలో కూడా
ఆల్ ఓవర్ ద సిటీ జిహెచ్ఎంసీ ఏరియాలో అన్ని కాలనీస్లో కూడా ఈ కెమెరాలు వచ్చే విధంగా ఈరోజు మనము